తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ వార్తలకి స్వాగతం. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ల ఆయాల పరిస్థితి ఏంటి, అసలు నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంట్లో ఆమోదించింది. ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి. అమలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులైతే రాష్ట్ర ప్రభుత్వాలకు బడ్జెట్లో నిధులైతే వస్తాయి. కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి చూస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తే పాఠశాల విద్యకు కొత్త రూపురేఖలు, నర్సరీ 4 ఏళ్ల నుంచి ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. మరి అంగన్వాడీ కేంద్రాల్లో మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ బోధిస్తారా, లేకుంటే ప్రైమరీ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో మెర్జ్ చేస్తారనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. మొత్తానికైతే మరి ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రవేశపెడితే మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏం చేయాలి, వారి యొక్క ప్రాధాన్యత తగ్గిస్తారా, మరి అంగన్వాడీ వ్యవస్థనే రద్దు చేస్తారా అనేటువంటి సమస్య తలెత్తుతుంది. ఇక మరి నూతన జాతీయ విద్యా విధానం ప్రీ స్కూల్ కూడా మరి ట్రైన్డ్ టీచర్లతో బోధించాలని చెప్తుంది. కాబట్టి మరి అంగన్వాడీ టీచర్లలో మరి ట్రైనింగ్ లేదు కాబట్టి అందుకోసం వాళ్ళకు అర్హత లేదు. ప్రైమరీ స్కూల్లోనే ఈ ఎల్కేజీ, నర్సరీ ప్రవేశపెట్టాలని చెప్పేసి నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడాలి. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకి అతి తక్కువ జీతాలతో మరి డ్యూటీలు అయితే చేయలేకపోతున్నారు. న్యూట్రిషన్ అందించడమే కష్టమవుతుంటే ఇప్పుడు మళ్ళీ ప్రీ స్కూల్ తీసుకొస్తే ఇంకా భారం పడే అవకాశం ఉంది. కాబట్టి మరి అంగన్వాడీ టీచర్లకు ఇప్పుడున్న జీతానికి డబుల్ జీతం చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి జీతంతో కూడి సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, ఈ విధంగా హాలిడేస్లలో అంగన్వాడీ టీచర్లందరికీ మరి ఈ ప్రీ స్కూల్ పూర్వ ప్రాథమిక విద్య బోధించడానికి అర్హత గలటువంటి శిక్షణా కోర్సుని ఒక 6 నెలల కోర్సు ప్రవేశపెట్టి వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. తద్వారా అంగన్వాడీ టీచర్లకి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వారి జీతాలని మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని అంగన్వాడీ స్కూల్లో ప్రవేశపెట్టిన అంగన్వాడీ టీచర్లు చాలా చక్కగా బోధిస్తారు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లలో ఇంటరు, డిగ్రీ, బీఈడి, పీజీలు చేసిన వారు కూడా అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు. చాలామంది కూడా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసి తమ యొక్క విద్యార్హతలను అయితే పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి అంతా అంగన్వాడీ టీచర్లు అంతా చదువు లేని వారైతే ఎవరు లేరు. గతంలో ఉండేది, వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారు. ఇప్పుడు వచ్చేటువంటి యూత్ జనరేషన్ అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా పెద్ద చదువుకుని ఉన్నవారు. కాబట్టి ఖచ్చితంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయితే ఖచ్చితంగా బోధించగలుగుతారని మన ఛానల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక అందుకోసమే ఇప్పుడు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ ఒకటి అందిస్తున్నారు. ఇప్పుడు ప్రీ స్కూల్ కూడా అంగన్వాడీలో పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 13,000 జీతం అంటే ఉన్న జీతానికి డబల్ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చిన మేరకు మరి అంగన్వాడీ టీచర్లని, ఆయాలని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు కూడా గుర్తించాలి. మరి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి ఒకవేళ ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రవేశపెట్టినా మరి అంగన్వాడీ టీచర్లతో బోధించాలని చెప్పినా కానీ మరి ఆ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా అంటే ప్రభుత్వ స్కూల్ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మరి జీతాలు ఇచ్చి ఈ విధంగా నూతన విద్యా విధానం ప్రవేశపెడితే సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద వ్యవస్థ, దాదాపు 20 లక్షల 14 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎంతో స్ఫూర్తితో ప్రవేశపెట్టిన ఐసీడీఎస్ వ్యవస్థని నాశనం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి అంగన్వాడీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధించడానికి కావాల్సిన అర్హతలని అంగన్వాడీ టీచర్లకు ఉన్నాయి. ఒకవేళ లేని అంగన్వాడీ టీచర్లు ఉన్న వారికి 6 నెలలు జీతంతో కూడి సెలవులలో ట్రైనింగ్ ఇచ్చి వారికి సర్టిఫికేట్ ఇచ్చి వారి జీతాన్ని కూడా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా జీతాలు కూడా పెంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈ కొత్త జాతీయ విద్యా విధానాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఇక భావిస్తున్నారు. మరి నూతన జాతీయ విద్యా విధానం ఎన్ని సిఫార్సులు చేసింది కానీ మరి అంగన్వాడీ టీచర్లని, ఆయాల్ని ఎలా వాడుకోవాలి, వారికి ట్రైనింగ్ ఇచ్చి ఎలా వారి నైపుణ్యాలు పెంచాలనేటువంటి దాని మీద కూడా ఇస్తే బాగుండేది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలు పెంచి ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ సరే అంగన్వాడీలో ప్రవేశపెట్టినా, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ పెట్టినా నష్టం అయితే ఉండదు. మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లని ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే ఇంకా విషయంలోకి వెళ్దాం. పాఠశాల విద్యకు కొత్త రూపురేఖలు, నర్సరీ @4 వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సరికొత్త విద్యా విధానం అమల్లోకి రానున్నది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కొత్త విద్యా విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 34 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురానున్నారు. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా త్వరలో ప్రవేశపెడతామని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే ఈ కేంద్రం చెప్పిన విధానాన్ని పాటిస్తేనే కేంద్రం నుంచి జీతాలు, నిధులు ఇవన్నీ కూడా విడుదలవుతాయి, లేకుంటే కావు. కాబట్టి ఇప్పటివరకు స్టేట్ బోర్డులో ఉన్న నిబంధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్చనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సిబిఎస్ఈ పాఠశాలల్లో 4 సంవత్సరాలు నిండిన బాలబాలికలకు మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ స్టేట్ బోర్డు కింద నడిచే పాఠశాలల్లో ఈ నిబంధనలు అమలు చేయడం లేదట. తాజాగా కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన ఈ కొత్త విద్యా విధానం ప్రకారం ఇక నుంచి స్టేట్ బోర్డు కింద నడిచే పాఠశాలలోనూ 4 సంవత్సరాలు నిండిన పిల్లలను మాత్రమే చేర్చుకున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన కొత్త విద్యా విధానంలో విద్యార్థి మొదటి 5 సంవత్సరాల వరకు అంటే నర్సరీ నుంచి 2వ తరగతి వరకు
తదుపరి 3 సంవత్సరాలు మొత్తం కలిపి 3 నుంచి 5వ తరగతి వరకు, అంటే నర్సరీ నుంచి 2వ తరగతి వరకు, 3 నుంచి 5వ తరగతి వరకు ప్రీ ప్రిపరేటరీ తరగతులుగా భావిస్తారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 9 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 4 ఏళ్ల సెకండరీగా ఇక తర్వాత పిలుస్తారు. ఈ విధంగా 5+3+3+4 ఫార్ములాగా విభజించారు. అలాగే ఇప్పటివరకు ఉన్న ఎల్కేజీ యూకేజీల స్థానంలో ఎల్కేజీ యూకేజీ తీసేసి జూనియర్ కేజీ సీనియర్ కేజీలని తీసుకురానున్నారు. 4 సంవత్సరాలు నిండిన పిల్లలను నర్సరీలోకి తీసుకుంటారు. 5 సంవత్సరాలు నిండిన పిల్లలని జూనియర్ కేజీలో చేర్చుతారు. 6 సంవత్సరాలు నిండిన పిల్లల్ని సీనియర్ కేజీలో చేర్చుకుంటారు. 7 సంవత్సరాలు నిండిన వారిని 1వ తరగతిలో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అయితే ఇప్పటి వరకు స్టేట్ బోర్డు కింద నడిచే అనేక పాఠశాలల్లో 3 సంవత్సరాలు నిండిన పిల్లలను నేరుగా 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో, గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇప్పుడు 6 ఏళ్ళు నిండిన పిల్లల్ని 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. ఇకపై ఈ నిబంధనలకు ఫుల్ స్టాప్ అయితే పడనుంది. నూతన విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన కేంద్ర కేబినెట్ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మరి ఏ తరగతికి ఎంత వయసు ఉండాలనేటువంటి విధి విధానాలను నిర్ణయిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వయోపరిమితిలో ఎలాంటి తేడాలున్నా పబ్లిక్ పరీక్షలను విద్యార్థులకైతే అనుమతించరు. కాబట్టి నర్సరీ ఎల్కేజీ యూకేజీలకు కూడా టీసీలు ఇస్తామని చెప్పేసి ఇక వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్నాయి. మరి మొత్తానికైతే మరి 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకి మరి ఇప్పటివరకు అయితే అంగన్వాడీ కేంద్రాల్లో విద్యనైతే అందిస్తున్నారు. మరి 3 నుంచి 6 సంవత్సరాల దాన్ని నర్సరీ, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ అని పెట్టారు. మరి అది అంగన్వాడీల్లో పెడతారా లేకుంటే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో పెడతారా? ఒకవేళ అంగన్వాడీల్లో పెట్టినా కానీ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు భారం పెరుగుతుంది కాబట్టి, ప్రీ స్కూల్ భారం పెరుగుతుంది కాబట్టి వారి యొక్క జీతాలు ఇప్పుడున్న జీతాలకు డబల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నర్సరీ, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో పెట్టి అంగన్వాడీ టీచర్లతో చెప్పిస్తామంటే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళ టీచర్లతో సమానంగా, ప్రభుత్వ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి జీతాలు ఇవ్వాలి. ఈ విధంగా చేయాలి. లేకపోతే అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి ఇప్పుడు అందరూ కూడా ఉన్నత విద్యార్థులు ఉన్నవారు ఉన్నారు కాబట్టి వారందరికీ సెలవుల్లో జీతం ఇచ్చుకుంటూ 6 నెలల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ట్రైనింగ్ ఇచ్చి వారికి సర్టిఫికేట్ ఇచ్చి, మరి ఎట్లా సర్టిఫికేట్ వస్తే అందుకోసం ప్రభుత్వాలు వెనక ముందు ఆడుతున్నాయి. ఎందుకంటే సర్టిఫికేట్ ఉంటే, టీచర్ ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్ ఉంటే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పేసి టీచర్లకు అయితే శిక్షణ ఇవ్వట్లేదు. నూతన జాతీయ విద్యా విధానం అంగన్వాడీ టీచర్లకు కూడా శిక్షణ ఇవ్వమని చెప్తుంది. కానీ ప్రభుత్వాలు అయితే ఆ విధంగా చర్యలు అయితే తీసుకోవట్లేదు. కానీ మరి విద్యా విధానంలో రూపురేఖలు మారుస్తున్నాం, పాఠశాల విద్య కొత్త రూపురేఖలు అంటూ చాలా ప్రకటనలు అయితే ఇస్తున్నారు. అలా కాబట్టి పాఠశాల విద్యకు కొత్త రూపురేఖలు, సీనియర్ కేజీ 5వ తరగతి వరకు మాతృభాషలోనే తప్పనిసరి, ఈ విధంగా కొత్త విద్యా విధానం చెప్తుంది. కానీ ఎప్పుడో 50 ఏళ్ల కింద ఏర్పడి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఈ కొత్త విద్యా విధానం తీసుకురావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయమైన చర్య అని చెప్పి అంగన్వాడీ యూనియన్లు అయితే భావిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. రేపటి వీడియోలో వివిధ రాష్ట్రాల్లో మరి ఏ విధంగా మార్పులు తీసుకొస్తున్నారు, ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మరి అక్కడ అంగన్వాడీ యూనియన్లు ఏం చేస్తున్నారు, అక్కడ అంగన్వాడీ టీచర్లు ఏమంటున్నారు, వారి అభిప్రాయాలు కూడా రేపటి వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అంగన్వాడీ వ్యవస్థ పునాదికే ఇట్లా నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎలా వ్యవహరించాలి, మరి ప్రభుత్వానికి ఏ విధంగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఏ విధంగా మరి ఈ వచ్చే మార్పులని తట్టుకొని నిలబడాలి అనేటువంటి ఉద్దేశం మీద మీరు అవగాహన పెంచుకోవడానికి వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దీనికైతే 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.